హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయ పులిహోర తినకుండా ఎవ్వరూ ఉండలేరు. మరి ఆ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాం. ముందుగా పులిహోరకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. తాలింపు కోసం కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, కాస్త కొత్తిమీర తరుగు, కప్పు ఎండుమిర్చి ముక్కలు, అరకప్పు పల్లీలు, కప్పు కరివేపాకు, మసాలా పొడి కోసం టీ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ధనియాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మిరియాలు, 4-5 ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. పులిహోర కోసం నేను ఇక్కడ 4 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోండి. తుడవటం ఎందుకు చెప్తున్నానంటే ఈ పులిహోర పచ్చడి సులువుగా 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయచ్చు. మామిడికాయలన్నింటికి పైన పొట్టి తీసి పెట్టుకోండి. ఈ మామిడికాయలను మాంజీర సాయంతో పొరుసు తీసుకోండి. పొరుసు తీసేంత టైం లేదు అనుకుంటే బరకగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. పులిహోర తాలింపు పెట్టుకునే ముందు వండుకున్న అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఇలా నూనె వేయటం వల్ల అన్నం విడివిడిగా ఉంటుంది. దీంట్లో 1/2 చెంచా పసుపు, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర తరుగు వేసి పైన కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు వచ్చే వాసన ఉంటుందండి, అమృతంలా అనిపిస్తుంది. ఇప్పుడు కడాయిలో మనం తీసుకున్న మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంట మీద మసాలా దినుసులు రంగు మారి మంచి వాసన వచ్చేదాకా వేపుకోండి. అవి వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోండి. అవి చల్లారాక మెత్తటి పొడి చేసుకోండి. చల్లారబెట్టుకున్న అన్నం కాస్త గోరువెచ్చగా అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో ఉండలు లేకుండా విడదీయండి. కడాయిలో ఒక్కొక్క కాయకు 2 టేబుల్ స్పూన్ల చొప్పున 8 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అది వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి చిటపటమన్నాక పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, పల్లీలు వేసి పల్లీలు చిటపటమనేదాకా వేపండి. ఇక్కడ మిరపకాయలకు సరిపడా కాస్త ఉప్పు వేసుకోండి. అవి వేగాక శనగపప్పు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల ముద్ద, మిరియాలు వేసి దోరగా వేపుకోండి. నిజానికి మిరియాలు పోపు దినుసులతో పాటే వేసుకోండి. మేము ముందు వేయటం మర్చిపోయాం కాబట్టి ఈ స్టేజ్లో వేసుకున్నాం. ఇందులో కాస్త తరిగిన మెంతాకు, కాస్త కొత్తిమీర తరుగు, గుప్పెడు కరివేపాకు ఆకులు వేసి అవి కరకరలాడేదాకా వేపండి. ఇందులో 2 టీ స్పూన్ల పసుపు వేసుకోండి. అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసి ఓసారి కలుపుకోండి. అందులో మామిడికాయ పొరుసు వేసి బాగా కలుపుకోండి. దాంట్లో పొరుసుకు సరిపడా ఉప్పు వేసి అంతా కలగలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని అన్నంలో మీ పులుపుకు తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మేము వండుకున్న 3 కప్పుల అన్నానికి మేము చేసుకున్న పొరుసు పూర్తిగా పట్టింది. ఇది మీ కాయల పులుపు బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. తాలింపుని అన్నంలో కలిపేటప్పుడు అన్నం కాస్త గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వలన పులుపు అన్నానికి బాగా పడుతుంది. చివర్లో పులిహోర అంతా చేత్తో ఓసారి కలగలపండి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, నోరూరించే మామిడికాయ పులిహోర తయారైపోయింది. పులిహోరకు గాలి ఆడేలాగా ఇస్తారు కప్పండి. మూతతో కప్పితే అన్నంలో నీళ్లు ఊరి అన్నం పాడైపోతుంది. పులిహోర కలిపాక 1 గంట సేపు అలానే వదిలేస్తే అన్నం పులుపును పీల్చుకొని అసలైన కమ్మదనాన్ని ఇస్తుంది.
మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.